నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. 24,30,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న మండపేట పురపాలక సంఘ సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం అమృత్ 2.0 పనులకు గురువారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేట ప్రజలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అమృత్ 2.0 కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మండపేట నియోజకవర్గంలో అవసరమైన అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల వేలాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ డడి సత్యవతి, బీజేపీ నాయకులు కోటిపల్లి సాయిరాం, కోన సత్యనారాయణ, కొనవర్తి రామచంద్రరావు, సొసైటీ అధ్యక్షులు కుత్తల రామారావు, గడి రాంబాబు, సిరింగి ఈశ్వరరావు, పిల్లి గణేశ్వరరావు, పెందుర్తి ప్రదీప్, మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు, నల్లి రోజారాణి, బోళ్ల అన్నిరాజు, పాలచర్ల శిరీష్, కమిషనర్ టీవీ రంగారావు, పబ్లిక్ హెల్త్ డి విజయ పార్వతి, ఏజీ సందీప్, డి కింతాడ శ్రీనివాస్, ఏలు దాసరి పవన్, అనుష లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. శిలాఫలకం మీద ఈ పథకానికి మూల కారణమైన ప్రధానమంత్రి గారి ఫోటో లేకపోవడం చాలా విచారకరం. కాబట్టి ఇది అధికారులు గమనించడం కోరుతున్నాం. ఇది 2.0 అమృత్ 2.0 పథకాన్ని ప్రవేశపెట్టిందే ప్రధానమంత్రి గారు. ఆయన ఒక ఫోటో లేకపోవడం చాలా దురదృష్టకరం. అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నారు గౌరవ శాసనసభ్యులు. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో మన మెండపేటని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆయన మెండపేట పట్టణంలో కానివ్వండి, రాయవరం మండలంలో కానివ్వండి, మెండపేట మండలంలో కానివ్వండి, ఈ 3 చోట్ల కొంచెం కపిలేశ్వర మండలంలో కొంచెం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం అక్కడ సాంకేతిక ఇబ్బందుల వల్ల వైఎస్ఆర్సీపీ వారి అక్కడ తీర్మానాలు ఇవ్వకపోవడం వల్ల పనుల జాత రేపు సెప్టెంబర్ నెల తర్వాత అవి కూడా సూపర్ జెట్ వేగంలో మార్చి వరకు కూడా గౌరవ శాసనసభ్యుల యొక్క కృషితో మరొక సహకారంతో ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు, అలాగే అన్ని మంచినీటి పథకాలు కూడా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు దాదాపు జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇంత మంచి స్థలంలో దాదాపు 25 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు ఇది ఒక్క భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక పునాది, మంచి నీటిని అందించడానికి పునాది అని చెప్పి తెలియజేస్తుంది. ఇవాళ ఇక్కడ మనం పెట్టుకున్న స్కీము 24,30,00,000. మన కొత్త వంతున, మన బైపాస్ కొత్త వంతున దగ్గర నుంచి వాటర్ తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా ఇక్కడ దాని ప్యూరిఫైర్ మొత్తం ఇక సెక్షన్ అంతా చేసి ఇక్కడ నుంచి మన మండపేట మున్సిపల్ లిమిట్ లో ఉన్న 5 ట్యాంకులు, ఇదో ట్యాంకు, బురుగుణ చెరువు దగ్గర ట్యాంకు, తర్వాత గొల్లపొంతలు ఉన్న ట్యాంకు, గొల్లపొంత 2 ట్యాంకులు, టిట్కోలు 1 ట్యాంకు, 5 ట్యాంకులకి పైప్ లైన్ నుంచి అక్కడ నీరు వెళ్ళిపోతుంది. అది ఈ యొక్క 24 కోట్లకి జరగబోయే పని. తర్వాత ఇంకొక 20 కోట్లు శాంక్షన్ అయింది. రేపటెల్లిలో టెక్నికల్ శాంక్షన్ కూడా, అంటే వాళ్ళ ముందు ఏం పెట్టారంటే ఊర్లో ముందు ఈ పైప్ లైన్లు అంటే ఎక్కడెక్కడైతే పాత పైప్ లైన్ తీసేశారో దానికని చెప్పి అనుకున్నారట. ఈఎన్సీ గారు నన్ను వారం రోజులతో మాట్లాడారు. 20 కోట్లని పైప్ లైన్ కి ఎక్స్టెండ్ చేద్దాం మనకు గోదావరి దాకా, మరి ధవళేశ్వరం దాకా సరిపోదు కదా, సరిపోదు, కొంచెం ఎదరికి వెళ్తుంది, బహుశా కడియం వరకు వెళ్ళొచ్చు. మనం ఈ శాంక్షన్ మండపేట మన కొత్త బిజ్జి దగ్గర నుంచే కాలువలోంచి మనం తెచ్చుకుంటాం. అంటే మనకి 2 నెలలు కరెక్ట్ అయితే నెల 10 రోజులు మనకి నీళ్లు మనకి ఉండవు, దగ్గర 2 నెలలు ఉండవు. 2 నెలలు మళ్ళీ పాత మోడల్కి వెళ్తాం. తర్వాత 3వ స్కీము అమృత 3లో 110 కోట్లతో ఇలాగే ఎక్కడెక్కడైతే గోదావరి నీరుకి ఇబ్బంది మనకి డైరెక్ట్ గా తెచ్చుకోవడానికి సరిపడగా ప్రపోజల్ పెట్టారు. ఇంకా శాంక్షన్ అవ్వలేదు. ప్రపోజల్ పెట్టి మన ఊర్లో మండపేట మున్సిపాలిటీ రామసాపురం మన కలిపి దాంట్లో మనకి 3వ దాంట్లో మొత్తం ఇంకా మనం డైరెక్ట్ గా గోదావరి నుంచి ధవళేశ్వరం ఆనకట్ట పైనుంచి మనం నీరు తెచ్చుకుంటాం. దాంట్లో ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ వనరులు గోదావరి నీరులో ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నదులు అన్నింటిలోకి గంగా నది తర్వాత మన గోదావరి నీరే ప్రశస్తమైంది. అది సైంటిఫిక్ గా, ఇది మన పురాణాలను బట్టి కాదు, సైంటిఫిక్ గా అటువంటి గోదావరి నది జలాలని మనం ఒక 2 సంవత్సరాల్లో డైరెక్ట్ గా అక్కడి నుంచే మనం పొందబోతున్నాం అని చెప్పి ఇప్పుడైతే 1 సంవత్సరం లోపల పెద్ద కాలం దగ్గర నుంచి మాత్రం మనం ఈ స్కీమ్ ని పెట్టుకుని ఇవాళ మనం మొదలు పెట్టుకున్నాం. ఇది అయ్యే లోపలనే ఆ 20 కోట్లు కూడా మనకి టెండర్ పిలుస్తారు. కాబట్టి 99% కడియం లాకులు కానించి మనం నీరు తెచ్చుకోబోతాం. అవును, మన గోదావరి జిల్లాలో
ఉన్నటువంటి అంటే నీ గోదావరి నీరు వెళ్ళే ఏరియా అంతా కూడా గోదావరి నీరే మన ప్రజలందరూ తాగాలనే సంకల్పంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి సమన్యంగా తెలియజేస్తూ దానికి మీలో కొంతమంది అనుమానం రావచ్చు. అదేంటి మండపేట మండలం కపిలేశ్వరం గోదావరి పక్కన ఉంది, వాళ్ళు ముందెందుకు పెట్టారని. కాదండి, లీలాకృష్ణ చూసి పెట్టి కాదు, నేను అలాగ అనుకున్నాను 2014-15లో. మనకి ఇవాళ 43 గ్రామాల్లో ద్వారపూడి, కేశవరం నీటికి ఇబ్బంది కాదు, నేను అలా అనుకునేవాడిని. కోరిమిల్లి, కేశవరం, అద్దెంకవర్లంక, కేదార్లంక, తాతపూడి ఏదైతే గోదావరి చేర్చున్న గ్రామాలు ఉన్నాయో అక్కడే నీటికి ఇబ్బంది. అదే సైంటిస్టులు, మన ఇంజనీర్స్ లేదా వాళ్ళు ఏదేమన్నా ఇప్పుడు ఇక్కడ రికమెండేషన్ లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అవసరం ఉంటే అదే పెట్టాలి కాబట్టి కపిలేశ్వరం మండలం వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇందులో